తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. రాశ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. బుధ కుజ రాహుతో కలిసి. తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు శనితో కలిసి. వీరికి అష్టమ శని నడుస్తుంది. గడిచిన వారం కంటే ఈ వారం అష్టమ శని చాలా వరకు వీరికి బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, కాంట్రాక్టర్స్కి, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్సు, వైద్యుతులు ఉన్న వారికి, లాయర్లకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చిరుచాయి వ్యాపారస్తులకు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు కొన్ని నిర్వర్తిస్తారు. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. శుభకార్యాలు చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. కుటుంబంలోని అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి సంబంధం కుదురుతుంది. ఖర్చులు వెనకాడకుండా శుభకార్యం నిర్వర్తించాలి, నలుగులో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటారు. కొన్ని అప్పులు చేయవలసి వస్తుంది. అప్పులకి దూరంగా ఉండడం, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. మనం మాట్లాడేటప్పుడు కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. అవేం పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య పరీక్ష కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీసెస్లో పరీక్ష కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, చదువుతున్న వారికి చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి లేదా సొంత వ్యాపారం పెట్టుకోవాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సొంత వ్యాపారం కంటే ప్రభుత్వ రంగంలో వెళ్ళడానికి చాలా వరకు ప్రయత్నం చేయండి. అది చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ సొమ్ము తినే యోగ్యత కొంతమందికి ఉంది కాబట్టి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే నా నంబర్ 7731881113 ఈ నంబర్ని సంప్రదించండి. తగిన జాగ్రత్తలు కావచ్చు లేదా జాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు బాగుంటుంది. వైద్యుతులు ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది, కానీ ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి చాలా వరకు బాగుంటుంది. సొంతంగా చేసుకునే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు కూడా అదేవిధంగా ఉంటాయి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేయడం చెప్పదగినది. ఏదైనా సేవింగ్ చేయదలుచుకుంటే మీ అకౌంట్ కాకుండా భాగస్వామి అకౌంట్లో లేదా ఏ ఇతర అకౌంట్లోనో సేవింగ్ చేయడం చెప్పదగినది. అప్పులకి దూరంగా ఉండడం, అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతోటి ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం వినడం కానీ చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.